హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను సంతోష్ని, మీరు చూసిన సంతోష్ బాక్స్ కలెక్టర్ ఫ్రెండ్స్. అని ఫ్రెండ్స్ ఇవాళ మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే మన దర్శన్ సింగ్ వాళ్ళ మట్టి వినాయక షెడ్ దగ్గర ఉన్నాము. అది షెడ్ అడ్రస్ ఎక్కడ అంటే మన వరంగల్ ఎన్నికం ఉంది కదా, వరంగల్ ఎన్నికం దగ్గర నుంచి కొంచెం ముందుకు వచ్చినాక అంటే మన కాకతీయ టాకీస్ రోడ్కి వెళ్తుంటే మనం వరంగల్ మున్సిపాలిటీ ఉంటుంది. ఆ మున్సిపాలిటీ కాడనే మన దర్శన్ సింగ్ అనే మట్టి వినాయక షెడ్ ఉంటుంది. వీళ్ళు ఏంటంటే మనకు వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 3 ఇది. ఈ ఎపిసోడ్ నెంబర్ 3లో మాత్రం అప్డేట్ అనేది అవుతాను నేను. అండ్ అలానే మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఏదైనా ఫోటోలు పట్టుకొచ్చి వీళ్ళకి ఇస్తే మాత్రం అదే విధంగా మాత్రం మీరు విగ్రహాలు అయితే తయారు చేస్తారు. కాబట్టి మీరు కొంచెం జల్దీగా వచ్చి మాత్రం ఆర్డర్ చేసుకుంటే మాత్రం కొంచెం మనకు జల్దీగా విగ్రహాలు అయితే తయారు చేయడం జరుగుతుంది వాళ్ళు. కాబట్టి నేను ఇక మీకు బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మొత్తం మీకు అప్డేట్ అయితే ఇస్తాను. అలానే ఇక్కడ అప్డేట్లో మీకు ఏదైనా మీకు వినాయకుడు ఉంటే మాత్రం నాకు తప్పకుండా దాంట్లో కామెంట్ రూపంలో అయితే చెప్పండి. అలానే నా వరంగల్ కానీ సరే ఐడల్స్ అని నా ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది. ఆ ఇన్స్టాగ్రామ్ పేజ్లో కూడా మీరు వెళ్ళి ఫాలో చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం మీకు ఇస్తా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్నది సంతోష్ వ్లాగ్స్. ఇప్పుడు వచ్చేసి మనం ఇది ఎపిసోడ్ నెంబర్ 3. ఎపిసోడ్ నెంబర్ 3లో వచ్చేసి మన దర్శన్ సింగ్ అనే వినాయకుల షెడ్ అయితే ఉన్నాం, మట్టి వినాయకుల షెడ్లో. చూసుకొచ్చి ఇక్కడ బయట చూసుకున్నట్టయితే మొత్తం ఫ్రేమ్స్ అయితే రెడీ చేసి పెట్టడం జరిగింది. కొంచెం నా వీడియో అనేది కొంచెం లెంత్ అయితే కానీ మాత్రం తప్పకుండా మాత్రం మొత్తం వీడియో అనేది మొత్తం చూడండి. అలానే నా ఇన్స్టాగ్రామ్ పేజ్ అని ఉంది కదా, వరంగల్ గణేష్ ఐడల్స్ అని. ఆ వరంగల్ గణేష్ ఐడల్స్లో కూడా మీరు వెళ్ళి ఫాలో చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ అనేది మన విగ్రహాల తయారీ అనేది స్టార్ట్ కావడం జరిగింది. చాలామంది కూడా వచ్చి మనకు ఇక్కడ అయితే మాత్రం ఆర్డర్స్ తెచ్చుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా ఏదైనా ఫోటోకి తీసుకొచ్చి ఇస్తే మాత్రము తప్పకుండా ఇక్కడ వాళ్ళు అదే విధంగా అయితే మాత్రం వాళ్ళు విగ్రహాలు అయితే తయారు చేసి ఇస్తారు వాళ్ళు. మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మాత్రం ఇక్కడ తప్పకుండా వచ్చి మాత్రం ఆర్డర్ ఇచ్చేసుకోండి. ఇక వీళ్ళ ఫినిషింగ్ ఇట్లా అంతా మాత్రము మొత్తం అయితే మీకు తెలుసు, ఎందుకంటే చాలామంది అయితే మట్టి విగ్రహాలు అయితే తీసుకోవడం జరుగుతుంది. అండ్ అలానే చూసుకుందాం. మనకు వచ్చేసి ఇక లోపల పోతే చూద్దాం మన విగ్రహాలు అనేది ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రము. సో చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజులు. ఇక్కడ మీకు ఏమైనా విగ్రహాలు మీ ఉంటే మాత్రం తప్పకుండా మాత్రం మీరు ఏమంటారో వచ్చేసి నా కామెంట్ రూపంలో అయితే చెప్పండి మా విగ్రహం ఇదే అని. మీకు ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ అయితే ఇస్తూనే ఉంటాను. చూసుకోవచ్చు, ఇక చూడొచ్చు మనకు గణేష్ మహారాజ్ మాత్రం ఇక మీకు మనైతే ఇది ఏంటంటే ఒక స్ట్రక్చర్ అయితే తయారు చేసి పెట్టడం జరిగింది. ఇక దీని మీద ఇంకా మట్టి వర్క్ ఇవన్నీ చాలా వర్క్ ఉంటుంది దీనికి. చూసుకోవచ్చు ఆల్మోస్ట్ ఆల్ నాకు చేసి అయితే మాత్రం ఇంకా బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయిందని అని చెప్పడం జరిగింది వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఓన్లీ ఇయర్లో ఒక 4 months వరకే వాళ్ళు ఇక్కడికి రావడం జరుగుతుంది. మంచి కళాకారు, ఆల్మోస్ట్ ఆల్ మీ అందరికీ తెలుసు. చాలామంది కూడా తీసుకొని వెళ్తారు దూర ప్రాంతాలకు, మహబాద్, భద్రాచలం ఆ నుంచి అయితే మాత్రం విగ్రహాలు తీసుకొని వెళ్తూనే ఉంటారు. ఇక్కడ చూసుకుందాం మనకు ఏమేమి మోడల్స్ ఉన్నాయి. ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే ఒక 5 తలకాయలు పంచముఖి గణేష్ అని చెప్పొచ్చు. ఇంకోటి వచ్చేసి ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు రథం మీద మనకు వాహనం వచ్చేసి మనకు రథం మీద గణేష్ మహారాజ్ వస్తుంది, కానీ గుర్రం గుంజుస్తుంది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు బుల్. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు ఇక్కడ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకి ఏంటంటే ఇక్కడ శివతాండవం చేసుకుంటూ ఉంటుంది, చూసిన ఆ విధంగా ఉన్నది గణేష్ మహారాజు. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ కూడా ఆల్మోస్ట్ మీకు తెలుసు, ఇక్కడ వాళ్ళు ఎన్ని ఫీట్స్ గణేష్ కావాలన్నా కూడా వీళ్ళు చేసి ఇస్తారు. మనకైతే మనం లాస్ట్ ఇయర్ కూడా చూసినాం వీళ్ళ ఫినిషింగ్ వర్క్ కానివ్వండి, మనకి ఇలా ఫినిషింగ్ వర్క్ ఎట్లుంటుందో మనం చూస్తూనే ఉన్నాము. ఎందుకంటే ఇక్కడ ఫేమస్ కాబట్టి మన ఇక్కడ అంబేద్కర్ వాళ్ళు కూడా హన్మకొండలో భారీ వినాయకుడు అంటే ఎక్కడ అంటే అంబేద్కర్ అని చెప్పొచ్చు. వాళ్ళు కూడా వచ్చేసి ఇక్కడనే విగ్రహం తీసుకొని వెళ్తారు, ఇక్కడనే తయారు అవుతుంది వాళ్ళ విగ్రహం కూడా. అది కూడా అప్డేట్లో అయితే మనం ఇప్పటికప్పుడైతే ఇద్దాం ఆ గణేష్ది కూడా. మీరైతే ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్న మోడల్స్ అయితే చూసుకోండి. ఎందుకంటే ప్రత్యేకంగా మీకు ఎందుకు చూపిస్తున్నానంటే మీకు ఎవరికైనా నచ్చింది అనుకోండి ఏదైనా మోడల్, మీరు కాంటాక్ట్ నెంబర్ కూడా వాళ్ళకి ఇస్తా, వాళ్ళతో మాట్లాడి చేసేసుకోండి, బుక్ చేసేసుకోండి.
దానికోసం అయితే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తున్నాను నేను. అది చూసుకోవచ్చు. ఇక్కడ ఇంకేంటంటే వీళ్ళు ఇంకా రీసెంట్లీగా రావడం జరిగింది కాబట్టి ఇంకా మొత్తం జల్దీ అయితే ఇప్పుడు ప్రజెంట్ రీసెంట్గా అయితే రావడం జరిగింది కాబట్టి ఇంకేంటంటే ఇంకా కరెంట్ ఫెసిలిటీస్ అనేది ఇంకా చాలా తక్కువ పెట్టుకున్నారు వీళ్ళు. నియర్ బై ఫెస్టివల్ ఉంటే మాత్రం ఖచ్చితంగా వీళ్ళు కరెంట్ అనేది పెట్టుకొని చేయడం జరుగుతుంది. బల్బ్స్ ఇట్లా చూసుకోవచ్చు. ఆల్మోస్ట్ ఆల్ చాలా వరకు విగ్రహాలకు మాత్రం వీళ్ళు ఏం చేసిందంటే మొత్తం గడ్డి, ఇప్పుడు ఇంత చూపించాను ఆ గడ్డి పైన మాత్రం మనకు విగ్రహాలు చూపించేసి విగ్రహాలకు మట్టి పెట్టేసింది వాళ్ళు. ఈ విధంగా పెట్టేస్తారు. దీని తర్వాత మాత్రం వాళ్ళు తలకాయ అనేది కూర్చోబెడతారు. ఇక్కడ చూసుకోవచ్చు. మీకైతే మాత్రం చాలా అంటే చాలా క్లియర్గా అయితే మీకు చూపిస్తున్నా. ఎందుకంటే మీకు తెలుసు ఆల్మోస్ట్ ఆల్ మన వీడియో అనేది 10 మందికి ఉపయోగపడాలి అని మాత్రమే చూపిస్తూనే ఉంటా. మనం ఇచ్చే కంటెంట్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది, చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అని మీకు ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. చూడవచ్చు. ఎందుకంటే చూసుకోవచ్చు చాలా కొన్ని ఏంటంటే ఈ గడ్డి వినాయకులు ఏంటంటే ఇది వచ్చేసి ఏనుగు ఫేస్ అని చెప్పొచ్చు. ఆల్మోస్ట్ ఆల్ కొన్ని ఫేసెస్ కానీ రెగ్యులర్గా చూస్తుంటాను కాబట్టి కంపల్సరీ నాకు తెలిసిపోతూనే ఉంటుంది ఇది ఏం ఫేస్, హంస ఫేస్. ఈ విధంగా అయితే మనం కంపల్సరీ అయితే చెప్పచ్చు. చూడండి, చూస్తాను కదా ఇక్కడ ఇది కూడా హంస నాకు తెలుసు. హంసనే నాకు కూడా తెలిసి అయితే భారీ వినాయకులు ఇంకా స్టార్ట్ కాలేదు కావచ్చు. ఎందుకంటే భారీ గణేశులు చేయాలంటే వీళ్ళకు కంపల్సరీ ఆర్డర్ ఉండాలి. అది ఆర్డర్ మీద ఆర్డర్ ఇస్తేనే వీళ్ళు ఆ భారీ గణేశులు అనేది తయారు చేస్తారు. వీళ్ళు లేకుంటే మాత్రం వీళ్ళు అసలు ఆ భారీ గణేశులు అనేది తయారు చేయరు. ఎందుకంటే దానికి బట్టే మెటీరియల్ కానీ ఇంకా దానికి సంబంధించిన గడ్డి కానీ దానికి సంబంధించిన మెటీరియల్ కానివ్వండి అవంతా వేస్ట్ అయిపోతుంది అని వీళ్ళు చెయ్యరు కూడా. ఆల్మోస్ట్ ఆల్ ఒకవేళ వీళ్ళ ఓన్ ప్లానింగ్తో అయితే ఓన్ మోడల్స్ ఇవన్నీ. దీంట్లో నాకు తెలిసి మీకు ఏమన్నా విగ్రహాలు ఉంటే మాత్రం మీరు తప్పకుండా మాత్రం నాకు ఒక కామెంట్ రూపంలో అయితే చెప్పండి. మీ విగ్రహం ఎప్పటికప్పుడు మాత్రం అప్డేట్ వస్తూనే ఉంటుంది మన వరంగల్ నుంచి. చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు క్రిస్టియన్ స్టైల్లో. ఇంకో గణేష్ కూడా చూసుకుందాం మనం. చూసినా ఇది వచ్చేసి మొత్తం బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మనకు త్రిశూలం, బ్యాక్గ్రౌండ్ వచ్చేసి మొత్తం త్రిశూలం ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది చూడండి, చూస్తాను కదా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఇంకా మొత్తం గణేష్ అయితే మాత్రం ఈ విధంగా అయితే వాళ్ళు మొత్తం మట్టి పెట్టడం జరుగుతుంది. చూడండి ఇక్కడ చూసిందో ఆడ వచ్చేసి గణేష్ మహారాజ్ వచ్చేసి ఏంటంటే ఒకటి ఏనుగు ఫేసు అండ్ అక్కడ శివలింగం ఉంటుంది. చూసుకోవచ్చు. ఇక్కడ చాలా బ్రహ్మాండంగా అయితే మాత్రం పటపట అయితే రెడీ చేస్తాను నేను. ఏంటంటే మొత్తం ఎదురు ఎండ వస్తాను కాబట్టి, వెలుతురు వస్తాను కాబట్టి అది చేయలేకపోతాను. మనం అటు చూపించలేకపోతున్నా. చూస్తాను కదా. పోదాం ఇంకా కొంచెం ముందుకైతే వెళ్ళి చూద్దాం. ఇంకేమేమి విగ్రహాలు ఉన్నాయి ఏందని మాత్రం మీకు చూపిస్తా. అంటే మనం వచ్చేసి ఒకటే సైడ్ చూసినాం. ఇది అది ఏంటంటే డేరా వచ్చేసి చాలా పెద్ద డేరా. ఇది చాలా విగ్రహాలు పడుతుంది ఇక్కడ. చూస్తాను కదా. చాలా చాలా మోడల్స్ అనేది ఉన్నాయి. ఇంకా చూడండి చాలా క్లియర్గా అయితే మనం చూస్తున్నాం ఒకసారి. ఇంకా వెనుక కూడా చేసి పెట్టడం జరిగింది వాళ్ళు. చూసుకోవచ్చు. వెనుక ఇదంతా అన్ని విగ్రహాలు ఇవన్నీ చూస్తాను కదా. బ్రహ్మాండంగా ఉన్నది. ఇది నాకు తెలిసి అయితే గణేష్ మహారాజు తామర పూలు అనుకుంటున్నాను నేనైతే.
అవునో కాదో మాత్రం మీరు కామెంట్ రూపంలో అయితే చెప్పండి. చూసిరు కదా, మీకు మాత్రం అప్డేట్స్ అయితే వస్తూనే ఉంటాయి ఎప్పటికప్పుడు. మీరు తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే మాత్రం తప్పకుండా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే మంచి మంచి విగ్రహాలు అనేది మీరు మిస్ అయిపోతూనే ఉంటారు. కాబట్టి నేను అయితే మీకు చెప్తున్నా. అలానే మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నా కూడా చెప్పండి, నా యూట్యూబ్ ఛానల్ పేరు వాళ్ళు కూడా సెర్చ్ చేస్తారు. ఓకేనా? ఇప్పుడు మొత్తానికైతే ఇక్కడ ఉన్న అప్డేట్ అయితే ఇచ్చాను మీకు. చూసిగా మొత్తానికైతే మన దర్శన్ తెలంగాణలో వినాయకుడి అయితే మొత్తం మీకు సెప్టెంబర్ 3లో మాత్రం మీకు మొత్తం చూపిస్తాను. అలానే ఇక్కడ మీకు ఇంకా విగ్రహాలు నచ్చినట్లయితే మాత్రం క్లిక్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? మరి నా ఛానల్ కొత్త చూసినందుకు చాలా నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం చిన్న సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్క బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్